జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఇంకా చాలా ఉంటాయి కదా. ఓన్లీ తిరుమల లడ్డు అంశాన్ని ఎందుకు తీసుకొచ్చి ఉంటారని అనుకుంటున్నారు? మిగతావన్నింటినీ కూడా విఫల ప్రయత్నాలుగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ అపవాదు వేసినా జనము పెద్ద నమ్మటం లేదు, జగను లెక్క చేయటం లేదు. వెంకటేశ్వర స్వామి మీదనే ప్రయోగిస్తే ప్రయోగం ఖచ్చితంగా జనం నమ్ముతారు. అందులో భారతదేశంలో గత 1.5 దశాబ్దాలుగా మత రాజకీయాలు బలంగా జనంలోకి పోతున్నాయి కనుక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని క్రిస్టియన్గా బలంగా చిత్రీకరించి హిందూ ద్వేషిగా మార్చటానికి లడ్డూను ఒక ఆయుధంగా వాడాలా అనేటువంటి ఆయన నిర్ణయం నిజంగా గొప్పది, కానీ చాలా తప్పుది, చాలా నేరగ్రస్తమైనటువంటిది. జనం ఆయన వేసినటువంటి ఆ ఎత్తుగడని తొందరలోనే నమ్మకుండా పటాపంచలు చేశారు. సో ఆ అపవాదు పోయిందని భావిస్తున్నారు మీరు? నేను 100% ఆ అపవాదు ద్వారా చంద్రబాబు గారు విజయం సాధించలేరు.